పంతులు గారు, ఈ నీళ్లు తాగండి. అక్కడుంది జేడీకేడియేనా? ఇప్పుడు ఓకేనా పంతులు గారు? సమయానికి అమ్మవారే నీ రూపంలో వచ్చి నా ప్రాణాలు కాపాడింది. నాకు సాయం చేశారు. మీకిచ్చుకోవడానికి నా దగ్గర ఏమీ లేదమ్మా. ఎందుకు లేదు పంతులు గారు? గుడికొచ్చిన వాళ్ళందరికీ ఆశీర్వాదాలు ఇస్తుంటారు కదా. మేం కూడా ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. అందులో విజయం సాధించాలని మమ్మల్ని ఆశీర్వదించండి. విజయోస్తు. ఏ తల్లి కన్న బిడ్డవో కాని నన్ను కాపాడావు. మీరు చేసే ప్రయత్నం ఫలించాలని ఆ దేవుణ్ణి కోరుకుంటాను. ఎంతసేపు మీటింగ్ పెట్టారంటే ఏదో ఇంపార్టెంట్ మ్యాటరే ఉంటుంది. తెలుస్తా. మీ అమ్మా నాన్నల పేర్లేంటో చెప్పమ్మా, అర్చన చేస్తాను. మా అమ్మ పేరు కావ్య, నాన్న భరద్వాజ్. ఏమైంది పంతులు గారు, అలా డల్ అయిపోయారు? కావ్య అని పేరు వింటే నేనింతేనమ్మా. ఏమైందండి? 20 ఏళ్ల క్రితం నేనొక గుడిలో అర్చకుడిగా పనిచేస్తుండేవాణ్ణి. గుడి కింద ఉన్న నిధుల్ని గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. అందులో ఒక విగ్రహం బయటపడింది. విగ్రహమా? చూడండమ్మా, ఇదేనమ్మా ఆ విగ్రహం. ఆ విగ్రహాన్ని రక్షించే బాధ్యత అప్పట్లో సిఐగా పనిచేస్తున్న కావ్యమ్మ చేతుల్లో పెట్టారు. ఆ విగ్రహం మీద కొంతమంది దుర్మార్గుల కన్ను పడింది. వాళ్ళ ఆ విగ్రహాన్ని దోచుకున్నారు. ఆ నేరం కావ్యమ్మ మీదికి నెట్టేసి అవినీతి పరురాలుగా చిత్రీకరించి కావ్యమ్మను చంపేశారమ్మా. నిన్న కూడా టీవీలో అదే న్యూస్. ఇప్పుడు మీ నోట కూడా అదే మాట వినేసరికి చాలా బాధేసిందమ్మా. ఆ దేవుడే మీ రూపంలో నాకెదురై మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు. కావ్య గారి గురించి, ఆ విగ్రహం గురించి, దాని వెనుకున్న ఆ దుర్మార్గుల గురించి మీకు తెలిసిందంతా చెప్పండి పంతులు గారు. చెప్తానమ్మా, కానీ ఇప్పుడు కాదు. 2 రోజుల్లో నేను మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు అన్ని వివరాలు చెప్తానమ్మా. ఇప్పుడు ఇంట్లో మా ఆవిడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సరే పంతులు గారు, మీ ఫోన్లో నా నెంబర్ని ఫీడ్ చేసేస్తాను. అలాగేనమ్మా. ఇదిగోండి నా నెంబర్. సరేనమ్మా. బాబు, మీ అమ్మా నాన్నల పేర్లు కూడా చెప్తారా? అర్చన చేస్తాను. సుధాకర్, సుహాసిని. మంచి పేర్లు. వీళ్ళిద్దరూ జేడీకేడీలా? సిఐ కావ్య కేసు గురించి పంతులతో ఇంతసేపు మాట్లాడారంటే వీళ్ళిద్దరే జేడీకేడీలు. ఫేసులు సరిగ్గా కనిపించట్లేదేంటి? పంతులు ఫోన్లో ఏదో చూపించాడు, మళ్ళీ కలుద్దామంటున్నాడు. అమ్మా వస్తాను. బాబు వస్తాను. జాగ్రత్త. జాగ్రత్త. ఇంతకాలానికి మంచి టర్న్ దొరికింది కేదార్. పంతులు గారికి ఆ దుర్మార్గులు ఎవరో కూడా తెలిసే అవకాశం ఉంది. అవును దాత్రి, 2 రోజుల్లో వివరంగా చెప్తానన్నారు కదా. అంటే మీ అమ్మగారి కేసు మరో 2 రోజుల్లో మలుపు తిరగబోతోంది దాత్రి. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. మా అమ్మ నిజాయితీని నిరూపించే రోజు ఇంకెంతో దూరంలో లేదు. సరే పద.
కమిషనర్ అన్న ఏదోడు చేసి వాళ్ళంతట వాళ్లే బయటకు పోయేలా చేస్తాడు అనుకుంటే ఏందమ్మి వాళ్ళు ఎంతగా అవమానించినా బయటికి పోకుండా ఈడనే ఉండారు. వాళ్ళు ఇక్కడే ఉండిపోదామని వచ్చిన వాళ్ళు కదత్తయ్య. వాళ్ళని ఎంత అవమానించినా వాళ్ళు ఇల్లు వదిలిపోయలేరు. పోయిన వాళ్ళని యువరాజే తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు కదా. ఎందుకు తీసుకొచ్చాడో యువరాజ్ చెప్పట్లేదు, కానీ ప్రతి విషయంలోనూ వాళ్ళు మనకి మేకులా తయారవుతున్నారు. అమ్మి, వాళ్ళని బయటికి పంపించటం ఈ పొద్దు కాకపోతే రేపవుతుంది. కాని వాళ్ళు బయటికి పోయే రోజు ఈ పొద్దైనా రేపైనా వాళ్ళని అడ్డుకునేది కౌశికి మాత్రమే అనిపిస్తా ఉండాది. అంతేకాకుండా కౌశికి సపోర్టు ఎప్పుడూ మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉండాది. అవునత్తయ్య, ముందు కౌశిక వదిన సంగతి చూడాలి. ఒరేయ్, అందరినీ పంపించు. ఓకే ఓకే, అలాగేరా. నేను తర్వాత మాట్లాడతాను. రేయ్, ఎవర్రా పొట్టేళ్ళు ఇక్కడ కట్టేయకుండా ఇలాగే ఉంచారు? అవి అసలే పందెం పొట్టేళ్ళరా, గుద్దుకుని చచ్చిపోతాయి. సెపరేట్ గా కట్టండి. అలాగే సార్. సారీ చెల్లెమ్మా, నా కొడుకు కోడలు రిసెప్షన్ కాబట్టి అంతకు మించి ప్రయత్నం చేయలేకపోయాను. నెక్స్ట్ టైం ట్రై చేస్తాను. అయ్యో, ఆ మాత్రం దానికి సారీ ఎందుకులే అన్నయ్య గారు. పర్లేదు, మీరెళ్ళండి. అలాగే చెల్లెమ్మా. అవును, ఫంక్షన్ లోపల జరుగుతుంటే మీరు బయట ఏం చేస్తున్నారు?